నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఇప్పటికే కిడ్నాప్, గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి 3 రోజుల పాటు ఆయన పోలీస్ కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో తాజాగా ఆయన గన్నవరంలో 10 కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారు అంటూ ఏకంగా హైకోర్టు న్యాయవాది భార్య అయినటువంటి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి వల్లభనేని వంశీ చేసినటువంటి పనులపై ఇప్పటికే ప్రభుత్వం అయితే సిట్ ఏర్పాటు చేసింది అంటున్నారు. అసలు ఇంకా వల్లభనేని ఫ్యూచర్ ఏంటి, ఆయన అసలు బయటకు వచ్చే అవకాశం ఉందా, మరి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ విధంగా దోచుకోవడాన్ని ఎలా చూడొచ్చు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్, వల్లభనేని వంశీకి ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. మరి మొన్నటి వరకు మనం చూసాము కక్షపూరిత అరెస్టులు చేశారు అని చెప్పి ప్రచారం చేయటం, అలాగే వాళ్ళ వైఫ్ బయటకు వచ్చి కావాలని చేశారు ఇదంతా అని చెప్పి చెప్పడం మనం చూసాము. కానీ వాళ్ళు ఎంతైతే ఇటు పక్క చెప్తున్నారు, ఈయనకు సంబంధించిన ఈ దురాగతాలు ఏవైతే ఉన్నాయని ఇటు ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. సో అసలు వల్లభనేని వంశీ గురించి మీరేం చెప్తారు? అసలు ఆయన బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? ఆయన 3 రోజుల కస్టడీ ఏ విధంగా ఉండబోతుందంటారు? అంటే ఇక్కడ వల్లభనేని వంశీ విషయం కనుక తీసుకుంటేనమ్మా, కర్మ సిద్ధాంతం ఏదైతే పెద్దలు ఎప్పుడో పురాతన కాలం నుంచి మనకు చెప్తూ వస్తున్నారో అది ఇతని విషయంలో పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి అతని మీద ఉన్నటువంటి ఒకే ఒక సీరియస్ అయిన కేసు ఏంటంటే మొన్నటిదాకా గన్నవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేయించాడు, అంతే కదా. దాంట్లో కూడా బోలెడు మంది ఉన్న తర్వాత, డజన్ల మంది తర్వాత ఎక్కడో 70 చిల్లర్లో ఆయన పేరుంది నిందితుడిగా ఉన్నప్పుడు. అదంత సీరియస్ అఫెన్స్గా అతని దాకా రావడానికి చాలా టైం పట్టేది. కానీ అసలు దాన్ని లేకుండానే మాఫీ చేద్దామని ఏదైతే దుందుడుకుగా అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి సొంతగా తన ఇంటికి తీసుకెళ్ళి ఆ సీసీ కెమెరాస్ ఫుటేజ్లో ఎప్పుడైతే అడ్డంగా దొరికిపోయాడో, ఈ కర్మ అనేటువంటిది అతను మాట్లాడినటువంటి మాటలు, చేసిన చేష్టలు, చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ సతీమణి మీద ఎవరైతే నీకు రాజకీయ భిక్ష పెట్టి నీకు ఒక ఐడెంటిటీ కల్పించారో ఆ కుటుంబాన్ని నువ్వు మాట్లాడిన దానికి 10 ఇవాళ అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నువ్వు మాట్లాడటం వల్ల ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారి పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మనం కొంచెం క్రిటికల్గా కనుక ఎగ్జామిన్ చేస్తే, పోయిన 2024 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి కూటమికి ఉన్నటువంటి గ్యాప్ ఎంతమ్మా? 16%. అంతకుముందు ఎలక్షన్లో తీసుకుంటే తెలుగుదేశానికి 40% ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి 50% ఉంది. కానీ ఈ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ కలవటంతో 56% కూటమికి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి 40%కి వచ్చింది. ఈ 10% ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి ఇటువైపు షిఫ్ట్ అయ్యారో వాళ్ళు ఇటు షిఫ్ట్ అవటానికి ప్రధాన భూమిక పోషించింది ఈ వల్లభనేని వంశీ చేసినటువంటి కామెంట్స్. దాన్ని సభలో సమర్థించినటువంటి పద్ధతి, వాళ్ళందరూ అంబటి రాంబాబు దగ్గర నుంచి మిగతా వాళ్ళు మాట్లాడినటువంటి పద్ధతి, కొడాలి నాని కానీ లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ పదే దాన్ని ఎత్తి మాట్లాడారు అసెంబ్లీలో. సో దాని ఫలితమే పథకాలు తీసుకున్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉన్నారు 40%. కానీ బుద్ధిజీవులు, కాస్త ఆలోచన పరులు, ఇదేంటి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ వ్యాఖ్యల ద్వారా ఇటు వచ్చేసారు. దారుణమైన ఓటమి వైనాట్ 175 నుంచి 11 పడ్డాడు. దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి వాడు ఈ వల్లభనేని వంశీ. అతనికి పడాల్సినటువంటి శిక్ష అంతకుముందే పడ్డది. 7-8 నెలల పాటు దొంగలాగా దాక్కొని తిరగటం, ఎలా తప్పించుకోవాలనేటువంటి మానసిక వేదంతో సరిపోయింది. కానీ ఇవాళ ఒక్కసారి బిహైండ్ ద బార్స్కి వెళ్ళిన తర్వాత మీరు గమనించండి, నాకు తెలిసైతే ఒక 6 నెలలలోపు వల్లభనేని వంశీ 6 నెలల్లో బయటకు వస్తే చాలా త్వరగా వచ్చినట్టు. మనం బోరగడ్డ అనిల్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను ఇదే మాట చెప్పాను. అప్పటి వరకు అతని మీద ఉన్నది ఒక కేసు, దేంట్లోనూ అరెస్ట్ చేసినప్పటికీ అతని బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తండోపతండాలుగా బయటకు వచ్చి, మీకు శ్రీకాకుళం దగ్గర నుంచి కుప్పం దాకా ప్రతి చోట ఇతని మీద కేసులు పడతాయన్నాను అన్నట్టుగానే జరిగింది. ఇవాళకి దగ్గర 6 నెలలు కావస్తుంది, 5 నెలల పైన అయింది అతను లోపలేసి. అతని భవిష్యత్తు ఏంటనేది అగమ్యకి వచ్చినంగా ఉంది. సేమ్ అదే దీంట్లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేటప్పటికే పాత కేసులు అన్నీ కలుపుకుంటే 16 ఉన్నాయి అంటున్నారు. దాంతోపాటుగా ఇప్పుడు ఒక్కొక్కళ్ళుగా బాధితులు, ఎందుకంటే అతను లోపల ఉన్నాడు కాబట్టి ధైర్యం చేసి బయటకు వస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక హైకోర్టు అడ్వకేట్ భార్య బయటకు వచ్చి 10 ఎకరాలు మాది కబ్జా చేశారు అంటే ఏంటంటే వీళ్ళకి ఎవరన్నా లెక్కలేదు. ఈవెన్ ఇప్పుడున్న అన్ని వ్యవస్థల్లో కాస్తో కూస్తో జనం భయపడతాం దేనికంటే కోర్టుకి. అటు రాజకీయ నాయకులు కానీ సామాన్య ప్రజలు కానీ సరే దాంట్లో ఉన్న లొసుకులు దాంట్లో ఉన్నా కానీ దానిదైన రోజున సీరియస్గా యాక్షన్ తీసుకుంటే ఎలా ఉంటుందనేటువంటిది అందరికీ తెలుసు. అలాంటి హైకోర్టు జడ్జిల్నే వీళ్ళ సోషల్ మీడియా ద్వారా ఎలాంటి మాటలు మాట్లాడించారో చూసాం.
వీళ్ళకి ఒకటో రెండో తీర్పులు వ్యతిరేకంగా వచ్చినందుకు ఆ జడ్జిలను తీసుకెళ్ళి కరోనా పేషెంట్లు ఉన్న దాంట్లో వేయాలని రకరకాల నీచాతినీచంగా మాట్లాడినటువంటి సందర్భం. కాబట్టి హైకోర్టు అడ్వకేట్లు అనేటువంటి వాళ్ళు వీళ్ళకి పెద్ద లెక్కలోది కాదు. అంటే సాగినంతకాలం మనంతటాళ్ళు లేరు అని సాగించుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ నాకు ఒక మంచం ఇస్తే చాలు అని అడుక్కునేటువంటి స్థితికి తీసుకురావటం అంటే కర్మ సిద్ధాంతం కాకపోతే ఏంటో చెప్పండి. అదంతా ఎన్ని నెలల్లో జరిగింది? కేవలం 1 సంవత్సరం రోజుల లోపల ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి పడ్డారో చూడండి. దీని నుంచి ప్రతి రాజకీయ నాయకుడు నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది. సో వైఎస్ఆర్సీపీ గత సభలో, శాసనసభలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా భయపడి పారిపోతున్న ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? కేవలం 10 మందో 12 మందో. ఆ రోజున చేయాల్సిన దానికంటే ఓవర్ చేసిన వాళ్ళు, చేయాల్సిన దానికంటే ఎక్కువ మాట్లాడిన వాళ్ళు మాత్రం ఇవాళ భయపడి కేసులు ఎదుర్కొంటున్నారు. మరి మిగతా 140 మంది ప్రశాంతంగా ఉన్నారు కదా. వాళ్ళ మీద ప్రభుత్వం కానీ మిగతా వాళ్ళు కానీ ఏం చర్యలు తీసుకోవట్లేదు కదా. ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నారు. ఈ చెప్పినటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో అధినేత మనసును గెలుచుకోవడానికి హద్దులు మీరి మాట్లాడి ప్రవర్తించినటువంటి తీరు, ఉచ్చ నీచం లేకుండా మాట్లాడినటువంటివే ఇవాళ వాళ్ళకి ఉరితాళ్ళై వెంటబడుతున్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తర్వాత మిగతా కేసులన్నీ తీసుకొని పీటీ వారెంట్లు అనేటువంటివి ఏవైతే తీసుకొని రెడీగా ఉన్నారో అన్ని ప్రాంతాల పోలీసులు, ఈ కేసులో బెయిల్ వచ్చినా ఇప్పటికే దాదాపు 10 రోజుల పైన దాటిపోయింది. బెయిల్గా అతిగతి లేకుండా ఉంది. పోలీస్ కస్టడీ 3 రోజులు ఇచ్చారు. ఆల్రెడీ ప్రూఫ్స్ ఉన్నాయంటున్నారు. ప్రూఫ్ చక్కగా ఇప్పుడు తీసుకెళ్ళి ఆ లిఫ్ట్లో అతను వల్లభనేని వంశీ ఉన్న విజువల్ క్లియర్గా ఉంది. ఇతను మీ ఇంటికి ఎందుకు వచ్చాడు అంటే వల్లభనేని వంశీ దగ్గర సమాధానం ఉంటుందా? ఏదో పిలిచి నేను భోజనం పెట్టి బట్టలు పెట్టి పిలిపించానంటాడు దాని గురించి. కాబట్టి ఎస్టాబ్లిష్ చేయడానికి ఏదేది కిడ్నాప్ ఎలా జరిగిందన్న దగ్గర నుంచి, ఎక్కడెక్కడ పెట్టారన్న దగ్గర నుంచి అన్ని ఎవిడెన్స్లు సేకరించారు. వల్లభనేని వంశీ ముందున్నటువంటి ఆప్షన్ ఏంటంటే చేసిన దాన్ని ఒప్పుకోవడం తప్పితే వేరే ఆప్షన్ ఏం లేదు అక్కడ. కాబట్టి ఇది అవ్వగానే మిగతా వాళ్ళు పట్టుకుపోతారు. మిగతా పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి చోట తీసుకెళ్ళటం, ముందు జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వటం, ఆ తర్వాత వీళ్ళు కస్టడీకి, పోలీస్ కస్టడీకి అడగటం, వీళ్ళు బెయిల్కి వేసుకోవటం, ఇవన్నీ కూడా ప్రతి కేసులోనూ జరగాల్సినటువంటి. ఇప్పుడు ఈ కిడ్నాప్ కేసులో ప్రూఫ్స్ ఉన్నాయంటున్నారు సార్. మరి సిట్టుకు సంబంధించి ఇప్పుడు సిట్టు కూడా ఏర్పాటు చేశారు. మరి ఎంక్వైరీలు విడివిడిగా ఉండే అవకాశం ఉంటుందంటారా? శిక్షలు పడితే ఎలా పడే అవకాశం ఉంటుందంటారు? శిక్షలు ప్రతిదానికి విడివిడిగానే పడతాయి. ఒకవేళ ప్రూవ్ అయితే ఒక దాంట్లో 5 ఏళ్ళు, ఒక దాంట్లో 7 ఏళ్ళు, ఒక దాంట్లో 10 ఏళ్ళు ఇలా పడతాయి. కానీ మన న్యాయ వ్యవస్థలో ఉన్నది ఏంటంటే ఎన్ని శిక్షలు పడ్డా ఒకే కాలంలో అనుభవించాల్సి ఉంటుంది. సో అన్నిటి కూడా కలిపి ఒకే టైంలో, అంతేగాని దీంట్లో 10 ఏళ్ళుగా పడ్డది, దాంట్లో 5 ఏళ్ళు పడ్డది కాబట్టి 15 ఏళ్ళు ఉండాలనేటువంటి చట్టం మన దగ్గర లేదు. కానీ ఇలాంటి వాళ్ళకి అలా వేసినా కూడా తప్పు లేదంటున్నాను. ఎందుకంటే ఒక మనిషిగా కడుపుకు అన్నం తినేవాళ్ళుగా మాట్లాడేటువంటి మాటలు కాదు వాళ్ళు మాట్లాడింది. ఇవాళ వాళ్ళ భార్య బయటకు వచ్చి చాలా బాధపడుతూ ఉంది, మా ఆయన్ని ఇలా చేస్తున్నారు, కింద పడుకోబెడుతున్నారు, మా ఆయనకి సరైన సౌకర్యాలు లేవని. మరి మీ ఆయన ఆ మాట మాట్లాడి నీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఆయనకి నువ్వు భోజనం పెట్టొచ్చా? భువనేశ్వరి గారిని అంతలావు మాట అని నీ ఇంటికి వచ్చినప్పుడు నీ భర్తకు భోజనం పెట్టావుగా, అంటే నువ్వు అతన్ని సమర్థించినట్లే కదా. మరి సమర్థించిన తర్వాత ఇవాళ చేసిన దారుణాలకి శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఎందుకు గగ్గోలు పెట్టడం ఎందుకు? కాబట్టి ఎవరైనా సరే, మనాళ్ళైనా తనాళ్ళైనా తప్పు చేసినప్పుడు తప్పంటే ఇవాళ ఈ పరిస్థితి రాదు. సో ఇప్పుడేంటి, ఒకసారి అతను లోపల ఉన్నాడు, సిట్ కాన్స్టిట్యూట్ చేశారు కాబట్టి అతని బాధితులు ఎవరైతే ఉన్నారో, అంత అవసరం లేదమ్మా, గన్నవరం ప్రాంతానికి వెళ్ళి అతను చేసిన దురాగతాలు అనేటువంటిది ఎవరు చూడకుండా 1 to 1 ఎవరినన్నా అడగండి, 100 చెప్తారు. దీనికి సిట్టే అవసరంలా. కానీ చట్టబద్ధంగా దాన్ని ప్రూవ్ చేయాలి కాబట్టి దాన్ని ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారంగా వెళ్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీన్ని కాన్స్టిట్యూట్ చేశారు. చేయటం వలన జరిగేది ఏంటంటే ఇప్పుడు బాధితులు ఒక్కొక్కళ్ళుగా బయటకు వస్తారు. నిన్న మొన్నటిదాకా ఈ అడ్వకేట్ భార్య ఎవరైతే చెప్పారో అది బయట తెలియదు కదా, అక్కడ ఉన్న కొద్ది మందికి మాత్రమే. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలిసింది. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అక్రమాలన్నింటినీ కూడా ఏం చేశారో చెప్పండి అని చెప్పి ఆర్డీఓ ఓపెన్ చేస్తే తిరణాలకు వచ్చినట్టు వచ్చారు. గుర్తుందా మీకు? మదనపల్లిలో తండోపు తండాలు. అంటే ఒక వ్యక్తి ఆశ కోసం, ఒక వ్యక్తి ఆస్తి సంపాదించుకోవడం కోసంగా ఎన్ని వందల కుటుంబాలను వీళ్ళు నాశనం చేయడానికి సిద్ధపడ్డారు అనేటువంటిది నేను చంద్రబాబు నాయుడు గారిని, ఈ కుటుంబ ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటుంది ఏంటంటే, వల్లభనేని వంశీ అనేటువంటి ఒక రాజకీయ నాయకుడు, పర్వర్టెడ్ రాజకీయ నాయకుడికి పడేటువంటి శిక్ష కానీ, అతనికి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కానీ ఎలా ఉండాలి అంటే భవిష్యత్తు రాజకీయ నాయకులకి ఇది ఒక మార్గదర్శిగా ఉండాలి.
కానీ మనం అలా అనుకుంటున్నాం, ప్రజలు కూడా అదే ఆశిస్తున్నారు. కానీ అక్కడ పరిస్థితి అలా లేదు సార్. మొన్నటి వరకు కొంచెం భయపడి అజ్ఞాతంలోకి వెళ్ళడం అది చూసాము. ఇప్పుడు వచ్చేసి అరెస్ట్లే కదా, చేసుకుంటే చేసుకోండి, వల్లభనేని వంశీ ఏమైనా చనిపోయాడా, అరెస్ట్ చేస్తే ఉంటాం జైల్లో, బయటకు వచ్చేస్తాం అన్నట్టు వాళ్ళ పరిస్థితి కూడా మారిపోయింది. ఎలా చూడొచ్చు అంటారు? అక్కడేనమ్మా కామన్ మ్యాన్కి అది ఇంకో రకంగా అనిపిస్తుంది, ఏంటి వీళ్ళంత ధీమాగా ఉన్నారని. కానీ కొంచెం మనం లోతుగా ఆలోచిస్తే ఏంటంటే, అతను ఎంత ఎక్కువ సౌండ్ చేస్తున్నాడు అంటే వాళ్ళంతగా భయపడుతున్నారు అని అర్థం. భయపడినాడు, ఇన్ని మాటలు మాట్లాడు, నాదేం లేదు, నన్ను ఏం చేసుకుంటారని కామ్గా ఉంటాడు. నన్నేం పీకలేరు అంటున్నారంటే ఏంటంటే లోపల ఎప్పుడో పీకుతారని భయం ఉందన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నారు, ప్రతి సభలో వెంట్రుకు పీకలేరు, సగం గుండి కొట్టించి 11 సీట్లు కూర్చోబెట్టారు. కాబట్టి ఏంటంటే మాటలు మాట్లాడటానికి, ప్రవర్తించడానికి. మరి ఇదే పేరుని నన్ను పీకలేరు అన్నాడు, 4 రోజుల పాటు కనపడకుండా ఎందుకు పారిపోయాడు? కోర్టు ప్రొటెక్షన్ వచ్చిన తర్వాత, కోర్టులో రిలీఫ్ వచ్చినాక ఇవాళ వచ్చి మగోడు మాటలు చెప్పడం కాదుగా. నిజంగా ఏ తప్పు చేయలేదు, లేకపోతే నీకు అంత గట్స్ ఉండి నన్నేం పీక్కుంటారు, వారం రోజులే కదా జైల్లో పెడతారు అన్నప్పుడు ఆ రోజున ఎందుకు మాట్లాడలా? మరి ఆ మాట కనపడకుండా వెళ్ళిపోయావు కదా, 4 రోజుల పాటు ఎక్కడున్నావు ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు వచ్చి నేను మచిలీపట్నం రోడ్లోనే తిరుగుతున్నాను, రోజు ఇక్కడే ఉన్నాను, ఈ కబుర్లన్నీ జనాలు చాలా చూశారు. కాబట్టి ఏంటంటే ఎవరి టైం వచ్చినప్పుడు, టైం కరెక్ట్గా ప్రతి వాళ్ళకి వస్తుంది. నాకు తెలిసి నాకున్న అనుభవం ప్రకారంగా చెప్తే ఇంకొక 6 నెలల లోపల ఈ కార్యకర్తలు, నాయకులు అందరూ ఎవరెవరైతే లోపలికి వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరెవరినైతే ఉపేక్షిస్తుంది పార్టీ లేకపోతే ప్రభుత్వం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ టర్న్ కూడా వస్తుంది. నెక్స్ట్ టర్న్ అనేటువంటిది కొడాలి నాని భయపడుతున్నాడు, రోజా అసలు సైలెంట్ అయిపోయింది, పేరుని నాని ఒకడే కాస్త తాటాక చప్పుళ్ళు చేస్తున్నాడు, మిగతా ఎవరు జోగి రమేష్ అనేవాడు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి కనపడట్లేదు. ఎవరికి వాళ్ళు సర్దుబాటు చేసుకొని కాళ్ళబేరాలకి, రాయబారాలకి ప్రయత్నాలు చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. అవి జరిగి ఏదన్నా ఉంటే బయటపడాల్సిందే. కానీ ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సైగలు చేస్తున్నారు, నువ్వు కూడా అక్కడికి వెళ్ళు ఏదో, ఆయన అసలు తలదిప్పి కూడా చూడట్లేదు. మిగతా అందరూ మెడలో కండువాలు వేసుకున్నారు, కానీ వైసీపీ కండువా ఆయన మెడలో కండువా లేదు. సో ఆయన కూడా ఒక పార్టీ, కూటమిలో ఉన్న పార్టీ తలుపు తడుతున్నాడు అనేటువంటి వార్తలు వినపడుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ మీద పూర్తిగా గ్రిప్పు పోయింది, తుమ్మితే ఊడే ముక్కులాగానే ఉంది. అలా ఉండటానికి, ఇలాంటి దుస్థితి రావటానికి, ఇలాంటి వల్లభనేని వంశీ వాళ్ళు, కొడాలి నాని, రోజా లాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ ముందు సీట్లో కూర్చొని ముసిముసి నవ్వులు పగలబడి నవ్వినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో, ఆ నవ్వుల యొక్క పరిణామం ఎంత విషాదంగా ఉంటుందనేటువంటిది అలా చేసిన ప్రతి నాయకుడికి ఇంకొక 6 నెలల్లో రుచి చూడబోతున్నారు అనేటువంటిది నా అభిప్రాయం. దానికి వల్లభనేని వంశీ మరొక బోరుగడ్డ అనిల్లాగా ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి, ఆ స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్కి తిరగటం తప్పితే అతని ముందు వేరే ఆప్షన్ లేదు. తను చేసినటువంటి పాపాలకి ఎంత పశ్చాత్తాపడతాడో జైల్లో ఉండి, అంత త్వరగా బయటికి రావడానికి అవకాశం ఉంది. అతని ముందున్న ఒకే ఒక ఆప్షన్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.